అందరికి నమస్తే. వాయిస్ వార్తి వార్తలకు స్వాగతం. అతి తక్కువ కాలంలోనే మంచి గుర్తింపు పొందిన వాయిస్ వార్తి జాతీయ తెలుగు దినపత్రికలో ఈరోజు వార్తలు ఏంటో చూసేద్దాం. ఈరోజు మెయిన్ పేపర్లో న్యూస్ చూసుకున్నట్లయితే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలపై కాంగ్రెస్ ఫోకస్, మహిళా బిల్లు, డీలిమిటేషన్ అంశాలపై చర్చ. ఈ రెండు అంశాలపై కాంగ్రెస్ సుదీర్ఘ కసరత్తు. రాజకీయ లబ్ధి కోసమే ప్రత్యేక సమావేశాలన్న ఖర్గే. తెలంగాణలోని డీలిమిటేషన్పై రేవంత్ నివేదిక సమర్పణ. పొన్నాల ఎక్కడున్నారో తెలుసా? జీవన్ రెడ్డి వ్యాఖ్యలపై రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. విమర్శలను లైట్ తీసుకున్న ముఖ్యమంత్రి. అన్న నన్ను దేవుడే పంపిండు, మీతో కలిసి పని చేయమని చెప్పిండు. ఎర్రవల్లిలో కేసీఆర్తో జీవన్ రెడ్డి భేటీ. ఆప్యాయంగా ఆలింగనం చేసుకుని పలకరించిన కేసీఆర్. సెకండ్ పేజ్లో న్యూస్ చూసుకున్నట్లయితే ఫ్లై 91 విమాన సర్వీస్ ప్రారంభం. హైదరాబాద్ విజయవాడ మధ్య ప్రయాణించే వారికి శుభవార్త. ప్రాంతీయ విమానయాన సంస్థ ఫ్లై 91 తన నూతన సర్వీసులను తెలుగు రాష్ట్రాల మధ్య అధికారికంగా ప్రారంభించింది. శ్రీకాకుళం న్యూస్ చూస్తున్నాము. అలాగే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలపై కాంగ్రెస్ ఫోకస్. ఫస్ట్ పేజీ కంటిన్యూషన్ చూస్తున్నాం న్యూస్. అండ్ థర్డ్ పేజ్లో చూసుకున్నట్లయితే కాళేశ్వరాన్ని 2 ఏళ్లుగా ఎందుకు నానబెట్టారు? ఇప్పుడే రిపేర్లు చేయడంలో అంతర్యం ఏమిటి? గతంలోనే చెప్పి ఉంటే రైతులకు మేలు జరిగేది. జీహెచ్ఎంసీలో తీవ్ర అవినీతి జరుగుతోందన్న జాగృతి అధ్యక్షురాలు కవిత మీడియా సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు. అలాగే రాష్ట్రపతి ప్రధానితో గవర్నర్ భేటీ. తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా శుక్రవారం ఢిల్లీలో రాష్ట్రపతి ప్రధానులను కలుసుకున్నారు. మహిళా బిల్లుతో పాటు సమాజ రుగ్మతులపైన చర్చించాలి అంటూ స్పెషల్ ఆర్టికల్ చూస్తున్నాం. పేపర్ 4లో వచ్చింది, పేజ్ నెంబర్ 4లో. నేడు ఇస్లామాబాద్లో శాంతి చర్చలు. నగరంలో రెడ్ అలర్ట్ ప్రకటన. భారీగా బందోబస్తు ఏర్పాటు. పీడిత జన బాంధవుడు జ్యోతిరావు పులే, ఆయన గురించి స్పెషల్ ఆర్టికల్ చూస్తున్నాము. పేపర్ 5. మాతృత్వం ఒక మరుజన్మ. భద్రతే మన ప్రథమ కర్తవ్యం. మృత్యు అంచున మాతృత్వం, సవాలు మరియు పరిష్కారాలు. నేడు జాతీయ సురక్షిత మాతృత్వ దినోత్సవం. పేపర్ 6లో హెల్త్ చూస్తున్నాము. ఆరోగ్యం. కీళ్ల నొప్పులు, వాపులు ఇబ్బంది పెడుతున్నాయా? అయితే ఈ ఆహారాలను తినండి, ఎంతో ఉపయోగం ఉంటుంది. ఆకుకూరలు, కూరగాయలు, పసుపు, అల్లం, బీట్రూట్, చేపలు ఇవి కీళ్ళ నొప్పులు, వాపులకి చెక్ పెట్టడానికి పనిచేస్తాయంట. అలాగే ఇంకా చాలా ఆహారాలు ఈ కీళ్ళ నొప్పులతో బాధపడే వాళ్ళు మీ డైట్లో ఇవి చేర్చుకుంటే హెల్దీ లైఫ్ని మెయింటైన్ చేయొచ్చు. దాని గురించి స్పెషల్ న్యూస్ చూస్తున్నాము. అలాగే మీకు యాక్టివేటెడ్ చార్కోల్ అంటే ఏంటో తెలుసా? దీంతో ఎలాంటి లాభాలు కలుగుతాయి? దాని గురించి కూడా ఒక స్పెషల్ ఆర్టికల్ చూస్తున్నాం. ఆకుపచ్చ రంగులో ఉండే ఈ ఆహారాలను రోజు తినండి, ఎన్నో లాభాలు కలుగుతాయి. స్పోర్ట్స్ న్యూస్ చూస్తున్నట్లయితే తొలితరం క్రికెటర్ గోపీనాథ్ కన్నుమూత. రాయల్స్ విధ్వంసం. ఆర్సీబీపై ఆర్ఆర్ ఘన విజయం. తేలిపోయిన ఆర్సీబీ బౌలర్లు 12 బంతులు మిగిలి ఉండగానే విజయం. ఫిలిమీ న్యూస్ చూస్తున్నాం. కథలో బలం లేకున్నా కొత్తదనం. రికార్డ్గా పర్వాలేదనిపించిన అడవిశేషు. కొరియన్ కనకరాజు నుంచి పాట ప్రోమో విడుదలైంది. దాని గురించి ఒక న్యూస్ చూస్తున్నాం. అలాగే మైకేల్ జాక్సన్ బయోపిక్ ట్రైలర్ విడుదలైంది. ఇప్పుడే మొదలెట్టినట్లుంది అంటున్న తమన్నా. దసరాకు ఫౌజీ మూవీ దసరా వరకల్లా రిలీజ్ అవుతుందని చెప్పేసి మూవీ టీం అయితే చెప్పింది. చూడాలి. టీం అనౌన్స్ చేసినట్లు దసరాకి రాబోతుందా లేదంటే ఇంకేమన్నా వాయిదా పడే అవకాశం ఉందా? ముందు తెలుస్తుంది. చూశారు కదా ఈరోజు వార్తలు. అలాగే మీరు ఈ వార్తల్ని రెగ్యులర్గా చూడాలి అనుకుంటే www.voiceworthy.com అని చెప్పేసి వెబ్సైట్ కూడా ఉంటుంది. ఆ వెబ్సైట్లో ఈ పేపర్ ఉంటుంది. మీరు రెగ్యులర్గా డైలీ పేపర్ అనేది చూడొచ్చు, చదవచ్చు. ఈ వెబ్సైట్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి. అలాగే మీకు ఏ టైప్ ఆఫ్ అడ్వర్టైజ్మెంట్స్ కావాలనుకున్నా సరే, మీ అడ్వర్టైజ్మెంట్స్ అంటే మీ బిజినెస్ చిన్నదైనా పెద్దదైనా ఏ టైప్ ఆఫ్ అడ్వర్టైజ్మెంట్స్ అయినా, బర్త్డే విషెస్ కానివ్వండి, రిటైర్మెంట్ విషెస్ కానివ్వండి, దేనికోసమైనా సరే మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు. ఇవి ఇవాల్టి వార్తలు. రేపటి వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తుండండి. అందరికీ నమస్తే. దిస్ ఈజ్ కరాటే కళ్యాణి. మీరు మంచి న్యూస్ చూడాలన్నా, మంచి విషయాలన్నీ కూడా తెలుసుకోవాలనుకున్నా కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ వి ఛానల్. హలో అండి, వీటీవీ సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ అండి, దిస్ ఇస్ యాక్టర్ సుమన్. వీటీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ హలో, ఐఎమ్ శశిరేఖ, మిస్ ఇండియా. వీటీవీని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వీటీవీ.